అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మొక్కజొన్న గింజలతో స్పైసీగా మొక్కజొన్న గింజల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా చేస్తే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు. ఎలాంటి మసాలాలు లేకుండా తక్కువ టైంలో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, తప్పకుండా టేస్ట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మొక్కజొన్న గింజల ఫ్రై కోసం నేను ఒక కంకి తీసుకొని ఆ కంకిని ఈ విధంగా గింజలు వలుచుకోవాలి. గింజలు వలుచుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం చాలా సులువుగా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఇది పిల్లలకు తినడానికి ఈజీగా, పిల్లలు అండ్ పెద్దలు తినడానికి చాలా సులువుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వలుచుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీరు కడాయి పెట్టుకొని ఈ కడాయిని వేడి చేసుకోవాలి. కడాయి వేడైన తర్వాత మనం ముందుగా వలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజలను కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని వీటిని మంట మీడియంలో ఉంచి నాన్ స్టాప్ కలుపుతూ ఈ మొక్కజొన్న గింజలను లైట్గా ఫ్రై అయ్యేలాగా మీరు ఎటువంటి ఆయిల్ లేకుండా ఫస్ట్ మీరు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీనికోసం మీరు మంట మీడియంలో ఉంచి కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, మంట మీడియంలో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా కొంచెంగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇదే విధంగా కంటిన్యూగా కలుపుతూ ఈ మొక్కజొన్న గింజలు మనకు ఒక 70% వరకు ఫ్రై అవ్వాలి. ఓకే, ఈ విధంగా కలుపుతూ మీరు ఈ మొక్కజొన్న గింజలను ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, కొంత సమయం తర్వాత మీరు ఈ విధంగా ఈ మొక్కజొన్న గింజలు ఒక 70-80% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, ఓన్లీ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో మిగతా 20% వరకు మీరు ఆయిల్లో మనకి మొక్కజొన్న గింజలు ఫ్రై అవ్వాలి. చూడండి, మీరు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. ఓకే, ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఆయిల్లో మిగతా 20% కూడా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మనకు ఆయిల్లో ఫ్రై అవుతే కొంచెం ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. వితౌట్ ఆయిల్ కంటే ఆయిల్తోనైతే టేస్ట్ బాగుంటుంది. మీరు ఇప్పుడు మంట అదే మీడియంలో ఉంచి మీరు కంటిన్యూగా కలుపుతూ ఈ ఆయిల్లో ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మనకు 1 to 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా సాల్ట్ కరిగేంత వరకు సాల్ట్ కరిగిపోయి అందులో బ్లెండ్ అయ్యేంత వరకు మీరు ఇలా కలపండి. ఈ విధంగా కలుపుతూ మీరు అన్ని మొక్కజొన్న గింజలకి సాల్ట్ అనేది యాడ్ అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీరు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు ఇప్పుడు మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు ఇలానే తక్కువ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో మీరు 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్లో సగం వరకు మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు నేను కారం వేసుకున్నాను. మీరు ఎక్కువ కారం తినగలము అనుకుంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. తక్కువ కారం టేస్ట్ చేసేవాళ్ళు 1/2 టీ స్పూన్లో సగం వరకు కారం యాడ్ చేసుకొని ఇది కూడా ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని అదే మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై అవ్వనివ్వండి. 1 మినిట్ తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చేస్తే పెద్దలే కానీ పిల్లలే కానీ
ఇష్టంగా తింటారు. ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా హెల్త్కి మంచిగా ఈ విధంగా చేయండి. పెద్దలు పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేడివేడిగా మొక్కజొన్న గింజల ఫ్రై రెడీ. ఎక్కువ స్పైసీ కాకుండా టేస్టీగా ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.